జీవితంలో ప్రతీదీ కూడా సంతోషం కావాలని కోరుకుంటారు, ఆరోగ్యం కావాలని కోరుకుంటారు, ఆనందం కావాలనుకుంటారు, క్షేమం కావాలని కోరుకుంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మనకు తెలుసండి ఇలాని. కానీ మనం ఎందుకో తప్పిపోతూ ఉంటాం కదా. తెలుసు, అంతా తెలుసు. ఆనందం కూడా దేవుడే ఇస్తారని, సంతోషం ఇస్తారని, ఆరోగ్యం ఇస్తారని, ప్రతి దాన్ని ఒక కన్న తండ్రిగా, అంటే మనకైతే ఒకవేళ మరి తల్లిదండ్రులుగా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా మనం అంత చేయలేం. కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి, ఏమండి, దెబ్బలు తిని మనకు ఆరోగ్యం ఇవ్వడం కోసం ఆయన ఇష్టపడ్డారు. మరి వినుటి వలన విశ్వాసం కలుగును, ఆ మాటలు క్రీస్తును గూర్చిన మాటలు అయి ఉండవలెను. ఏంటంటండి? ఏ మాటలు అయి ఉండాలి? యేసు ప్రభు వారికి కూర్చున్నటువంటి మాటలు అయితే మనకి ఏముంటుందంట? రక్షణ వస్తుంది, సంతోషం వస్తుంది. మీకు ఏది కావాలితే అది వచ్చేస్తుంది, ఏమండి. కాబట్టి నిజంగా దేవుని సన్నిధిలో సంతోషించడం ఎంతో విలువైంది. కానీ దేవుడు అంటాడు, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే అంటే చాలా విలువైంది అనమాట. అంటే ఈ యొక్క దేవుని సన్నిధికి అన్ని ఆటంకాలే ఉంటాయి, అన్ని అడ్డులే ఉంటాయి, ఏమండి. అన్ని ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ద్వారాలు తెరవబడిపోతాయి, ఏమండి. బంధువుల దగ్గరికి ఎవరి దగ్గర చూడడానికి వెళదాం, పరామర్శించడం అంటే ఏమంటారు? ఇంకా అన్నీ అక్కడ ఆగిపోతాయి. దేవుని సన్నిధికి వస్తున్నామంటే అన్నీ అడ్డులే వచ్చేస్తాయి, అవునా కదా? మీకు ఎలా ఉంటుందా, ఏమండి? లేదక్క మాకు దేవుని సన్నిధికి వీలవుతుందంటే దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నిజంగా ఈ లోకంలో అన్నిటికీ సమయం ఇస్తాం, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, చుట్టాలకి, అందరికీ కూడా, ఏమండి. కానీ దేవుని సమయం అంటే కంగారు, చాలా కంగారు, చాలా టైం చూసుకుంటాం. ఇంకెక్కడ చూడరు టైము. మీరు గమనించి చూసుకోండి. ఒకవేళ నేను చెప్పిన మాట కరెక్టో కాదో, మీరు పెళ్ళికి వెళ్ళిన దగ్గర, మీ ఇంటి దగ్గర, మీ ప్రక్కన వాళ్ళతో మాట్లాడతారు, నిలబడి మాట్లాడతారు కదా, ఏమండి. నిలబడి ఏం చేస్తాం? ఇంకా స్నానం ఉండదు, ఏముండదు, ఇంటికాడ వంట ఉండదు, ఏముండదు. ఇలా నిలబడి మాట్లాడుతుంటే, ఏమండి టైం ఎంత అయిందో తెలుసా అంటారు ఆ భర్త ఏమంటాడు? టైం ఎంత అయిందో తెలుసా నీకు? అప్పుడు వచ్చి కంగారుగా. అంటే ఎక్కడైనా సరే మనం సమయాన్ని చూసుకోలేం. కానీ దేవుని సన్నిధికి వస్తే ఏం చేస్తాం? సమయాన్ని చూసుకుంటాం. అంటే ఏంటంటే సాతాను చేసే పని ఇది, మీరు చేసే పని కాదు. కానీ సాతాను గడ ఏమంటాడు? టైం చూసుకో అంతసేపు, ఏమండి, ఇలా అంటూ ఉంటాడు. అందుకోసం మరి మనం కూడా వాటితో ఏకీభవిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క పస్కా పండుగ 7వ రోజు మేము పెట్టామా, దేవుడు పెట్టాడా? ఏమండి, దేవుడే కదా. క్రైస్తవులు ఎవరికి కూడా అంత తెలియదు. నచ్చితే చేస్తారు, నచ్చకపోతే మానేస్తారు కదా. ఒక క్రైస్తవ జీవితం, దేవాది దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఈ పండుగను తప్పకుండా ఆచరిస్తారా? ఏమండి, ఆచరించారా? ఏమండి, అది పాత నిబంధన అంటారు. పాత నిబంధన కాదండి, యేసు ప్రభుకి సూచనగా ఈ పండుగలో తప్పకుండా పాల్గొనకపోతే వాళ్ళు నా ప్రజల్లోంచి కొట్టివేస్తాను అంటాడు ఆయన. ఏటికి 3 మార్లు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడాలి. వారి వట్టి చేతులతో కాకుండా ఎలా కనబడాలంటండి? దేవుడు తమకు అనుగ్రహించినటువంటి శక్తి కొలది, ఏమండి. ఎవరు ఎలా వాక్యం వింటారో నాకైతే తెలియదు. కానీ దేవుని సన్నిధి పోగొట్టుకునేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. ఎంత పాపాత్మురాలైనప్పటికీ కూడా మగ్దలీనా మరియా ఏంటంటే యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని వింటే అందరికంటే కూడా మరి ఈ భూమి మీద ఒక ధన్యురాలైంది. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభుతో ఉన్నప్పటికీ కూడా అనాలోచనగా ఉండి దేవుని మాటలు ప్రక్కన పెట్టి, ఏమండి, అనుక్షణం కూడా డబ్బు మీద, హోదా మీద, లేకపోతే ఏది చేస్తే బాగుంటుందా అని ఆలోచించినటువంటి ఇస్కరియోతు యూదా అందరికంటే భ్రష్టుడిగా తప్పిపోవడం జరిగింది. మనం అలా ఉండకూడదు. దుష్టులు ధర్మక్షేత్రాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నీతిని నేర్చుకోరు అని ఉంది దేవుని వాక్యం. దుష్టులు వాళ్ళు దేవుడు ఏం చేస్తారంటే దేవునికి దగ్గరగా తీసుకొస్తారు, లేకపోతే మందిరానికి దగ్గరగా పెడతారు, దేవుని సేవకుల్ని దగ్గరగా పెడతారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని నీతిని కానీ న్యాయాన్ని కానీ నేర్చుకోకపోతే వాళ్ళకి ఇంకా వాళ్ళ కర్మ అంటారు. ఏమండి, కర్మ అంటే ఏంటి? ఏమండి, చేసుకున్న పనులకి ప్రతిఫలం అని కదా. ఇంకేం చేస్తాడు దేవుడు? ఏమండి, అంతకంటే ఏం చేయగలరు కదా. దేవుడు చెప్తారు. కాబట్టి మనం తప్పకుండా ఆయన మాట వినాలని కోరుకుంటున్నానండి. అలాగే మరి ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో అసలు అంటే ఈ పండుగ యొక్క అర్థాలంటే, మరి మొదటి రోజు యేసుప్రభు అప్పగింపబడిన రాత్రి, ఆ తర్వాత ఏమండి ఉదయం ఆయన సిలువ వేసినటువంటిది, 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన సిలువ మీద ఉండి 7 మాటలు పలకడం, 3 గంటలకి ప్రాణం అప్పగించడం, ఏమండి 3వ రోజున తిరిగి లేవడం, 7వ రోజు కూడా, ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా జరగవలసినటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి దేవుడు 7 రోజుల పండుగ ఏర్పాటు చేశారు. 7వ రోజు అంటే
ఈ యొక్క రక్షణ ప్రణాళిక అంతా కూడా ఆయన ఏం చేశారు? సిద్ధం అంతా కూడా సమాప్తం చేసేశారు. ఆ తర్వాత 8వ రోజు ఆయన మళ్ళా శిష్యులకి దర్శనమిచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ యొక్క పండుగలో, ఈ దినాల్లో. కాబట్టి 40 రోజుల వరకు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు? 40 దినాలు. 40 దినాల్లో 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. వారి డౌట్స్ అన్నీ కూడా తీర్చారు. ఒక్కళ్ళని కూడా ఆయన వదిలిపెట్టుకోలే. సందేహించిన వారి సహితం కూడా వాళ్ళని కూడా ఎంతో మరి వాళ్ళని ప్రోత్సహించి వారిని ధైర్యపరిచి, ఏమండి బాగా సందేహించింది ఎవరు? ఏమండి తోమా కదా. మన భారతదేశానికి వచ్చినటువంటి ఆయన ఎవరు? సువార్తను తీసుకొచ్చింది ఎవరండి? తోమా గారే. మన భారతదేశానికి సువార్త అందించింది మరి తోమా. ఆ యొక్క సమాధి కూడా మన దేశంలో ఉందంటే ఏమంటే ఢిల్లీలో ఉంటుందంటారు కదా. ఏమండి బళ్ళాలతో పొడిచి చంపివేశారు. కాబట్టి ఒక సువార్తను అందిస్తే మనిషికి నచ్చదు కదా. ఏమండి మెల్లిగా చెప్తే బాగుండు, మెల్లిగా చెప్తే కాదండి. సువార్త అంటే ఎవరైతే యేసుప్రభు మాటలు చెప్తారో వాడికి తప్పకుండా అందరూ కూడా లోకము నన్ను ద్వేషిస్తే నాకంటే ముందుగా, మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుందని తెలుసుకోండి. మిమ్మల్ని ద్వేషిస్తుందా? ఒకవేళ మిమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదా? మంచి చేస్తే చెడు వస్తుందా? ఒకసారి యేసుప్రభుని చూసుకుంటే ఆయనకంటే గొప్పవాళ్ళమా మనం? అది ఒక్కసారి చూసుకోమంటాడు. ఎక్కడ చూసినప్పటికి కూడా ప్రతి విషయంలో కూడా మనం బైబిల్ గ్రంథం చదవగలిగితే, ప్రతి వాక్యం నీ కళ్ళ ముందు నిలబడితే ఏమండి మనం తప్పిపోయే ఆ పరిస్థితి మన జీవితంలో ఉండదు. ఏదో 2 మాటలు వినేసి దాంతోనే మన జీవితం వెళ్ళిపోవాలంటే కుదరదు కదండి. ప్రతిరోజు మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతారంటండి. అవునా? దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని గురించి ఎలా అంటండి? ఆనందిస్తూ ధ్యానించాలంట. దివారాత్రులు అంటే పగలు రాత్రి కూడా ఆనందిస్తూ ధ్యానించడం. మన జీవితంలో ఎప్పుడైనా ఆ టైం మరి దేవునికి గడిపామా? ఆ టైపు అంటే రాత్రింపగలు చదివానండి కొన్నిసార్లు అన్నది మన జీవితంలో ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. నేను చదవలేదమ్మా అంటే వద్దు. ఎందుకంటే మరి ఆ అనుభవం అది దేవుడిచ్చింది. ఏమండి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గాల్లో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకుండా, ఏమండి ఆ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మన జీవితంలో. ఒకటి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, కష్టంగా కాదు, ఏదో 2 రోజులు చదివేసేసి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఆ తర్వాత మర్చిపోయి, ఏమండి మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అలా కాదు. మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకోవాలి. దేవుని గ్రంథం జుంట తేనె ధారల కంటే మధురమైనది అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. జుంట తేనె ధారలు అంటే అవి చాలా మంచి తేనె, మంచి టేస్ట్ ఉంటుంది అంటండి. మనం తినలేదేమో, నాకు తెలియదు. ఏమండి అంటే అంత విలువైనవి దేవుని మాటలు. వెండి బంగారు నాణెముల కంటే కూడా అవి ఎంతో విలువైనవి. నీ సేవకునికి అది ప్రియమైనది. నీ ధర్మశాస్త్రం అపరిమితమైంది, అది నీ సేవకునికి ఎంతో ప్రియమైనది. నిజంగా ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని చదవడానికి, వినడానికి, చెయ్యడానికి చాలా అడ్డులు, ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మన నిత్య జీవితంలో మనం తప్పకుండా మరి దేవుని కోసం నిలబడటానికి ఎంతో మరి మనస్సు కలిగి, మెలకు కలిగినటువంటి జీవితం కావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 1వ వచనం అండి. జస్ట్ ఎలా చదివి కొంచెం ముందుకెళ్ళిపోదాం. 1 నుంచి ఏం చేయాలంటండి? అబీబు నెలను ఆచరించి, మనకైతే చైత్రము, ఏమండి యూదుల నెలలు తెలుగు నెలలు సమానము. ఏమండి చంద్రకళలు ఇవి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నెలలు. కానీ మన ఇప్పుడు హిందూ దేశం, ఈ దేశంలో ఉన్నటువంటి నెలలు కానీ ఏంటి? చంద్రకళలు. మరి ఏమంటాం? పౌర్ణమి, అమావాస్య, నెల పొడుప, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ ఎవరి? చంద్రకళను బట్టి మరి రోజులు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ నెలలు అంటే మరి జనవరి 1 ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, సూర్యకళను బట్టి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి మరి లెక్క ఏమండి ఎలా? చంద్రకళను బట్టి. ఏమండి ఏమన్నారు ఆయన? అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను.
ఏంటి అంటే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళని ఒక రాత్రి, అదే రాత్రి అంటే అబీబు నెల మొదటి నెల 14వ దినం రాత్రి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. చాలా దానికి నియమాలు కట్టడలు ఉన్నాయండి వచ్చిన తర్వాత మరి ఆచరించడానికి. అయితే యేసు ప్రభుని మరి ఇప్పుడైతే పస్కా ఎలా అండి, పస్కా పండుగ అంటే మరి అప్పుడు గొర్రెని వధించుకునేవారు, ఇప్పుడైతే యేసు ప్రభు మన కోసం బలైపోయారు. కాబట్టి మనం ఏంటంట, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్యదినమున వాడిని లేపుతాను. ఏమండి, నా కాడి సులువు నా భారం తేలిక అంటాడు. కొంతమంది విన్నారంటండి, ఏమని, అయ్యి బాబోయ్ ఈయన శరీరం తిని ఈయన రక్తం త్రాగాలంట, మనం మాత్రం ఉండలో, ఇది కఠినమైన మాట. నీకేమనిపిస్తుంది? నాకు కష్టం అనిపిస్తుంది బాబోయ్, నేను మాత్రం ఉండలేను. ఇక్కడ 70 మంది శిష్యులు వచ్చారంటండి ఫస్ట్, కానీ అపార్థం చేసుకొని వెంటనే వెళ్ళిపోయారంట. యేసుప్రభు వారు మిగిలిన 12 మందితో అన్నారంట, మీరు కూడా వెళ్ళిపోవాలని అన్నారంట. అంటే పేతురు గారు అన్నారు, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తాం ప్రభువా మేము. ఆ తర్వాత అర్థమైంది వాళ్ళకి, ఏమండి మరి అందరూ కూడా పస్కా చేసుకుంటున్నారు కదా, మనం కూడా పస్కా చేసుకోవాలి కదా, ఎలా చేసుకుందాం అంటే అప్పుడు ఆయన మోడల్ మార్చేసి, ఏమండి ఎలా చేశారు, రొట్టె ద్రాక్షరసం చేదుకూరలతో తినేవారు. కానీ అప్పుడు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చి పాదాలు కడిగి మనం చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా చేసి చూపించారు. ఈ పండుగ చాలా అవశ్యమైనది. యేసుప్రభు వారు వస్తారు, ఆయన గొర్రెపిల్లగా వధింపబడతారు, అది సూచన. ఆయన వచ్చిన తర్వాత కూడా మనకి చాలా అవకాశం ఏంటంటే ఈ పండుగలో మనం పశ్చాత్తాపడ్డాం. ఏమండి, దేవుని శరీరం తిని ఆయన రక్తం త్రాగడం కోసం ఏమండి మనకి అవకాశం అనమాట అండి. ఏదో పైకి వెళ్ళిపోయి చేసేసినంత లోపులోనే మనుషులకి భక్తి అనేటువంటిది రాదు. కానీ ఆయన యేసు ప్రభు మాటలు వినడం ద్వారా మనం రక్షింపబడతాం, అంతేనండి. అంతేగాని వచ్చేసి రొట్టి ద్రాక్షరసం ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేయండి, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఇంట్లో చేసేసుకోవచ్చు, పెద్ద రొట్టి చేసుకొని తినవచ్చు. ఏమండి, అవునా కదా? యేసు ప్రభు కోసం విని ఆయన నా కోసం నలిగిపోయారు అని చెప్పి ఆ రొట్టె తీసుకుని ఆ యొక్క రక్తాన్ని ఏమండి ఒక చిన్నగా దెబ్బ తగిలితేనే మనకి ఎంతో కష్టం, నలిగిపోయాడండి ఆయన. ఏమండి, మహామహుడైనటువంటి దేవుడు భూమి ఏమండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దేవునితో సమానమేనంటండి. ఆ కుమారుడైనటువంటి యేసుప్రభు వారు ఈ భూమి అంతా సృష్టిని అంతా కలుగు చేసింది ఎవరు? ఆయనే. మనిషిని సృష్టించింది కూడా ఆయనే, ఇవన్నీ చేసింది ఆయనే. ఆయనకి శక్తి లేదా అంటే అంతా ఆయనే. కానీ నిజంగా అంత మహామహుడైనటువంటి దేవుడు కూడా ఎలా చిన్నిగా మానవ రూపం ధరించుకొని వచ్చి క్లాస్ కావాలనేది నాకు ఎంత నీట్నెస్తూనండి. ఏమండి, మనకి ఇలా చెప్తే అంత ఇష్టము. హై లెవెల్ ఉంటే మా పిల్లలండి అది తినరండి, అమ్మో ఫ్యాన్ లేకపోతే కుదరదండి, ఏసీ లేకపోతే కుదరదండి, ఎంత గొప్పగా ఉంటుందో. మాకు ఏసీ అలవాటు కదండి, 5 నిమిషాలు ఎండలో పెడితే చచ్చిపోతారు. ఏమండి, అలా అలవాటు చేస్తే ఏమైపోద్ది, కష్టమైపోతాయి కదా. మహామహుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఏమండి ఈ శరీరంలో మనకైతే ఇష్టమేమో, కానీ ఆయనంట ఎలా అంట, కన్నీళ్లతో మహారోధంతో తను మరణం నుంచి విడిపించగలవానికి ప్రార్థనలో యాచనలు చేసి అంగీకరింపబడ్డాడంట. ప్రతి రాత్రి కూడా దేవుని ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవారంటండి. ప్రతి ఉదయం వచ్చి రోజంతా కూడా రోగులను స్వస్థపరచడం. ఏమండి, తండ్రితో మాట్లాడుకు కొండకు వెళ్ళి ఆ ప్రార్థన చేసి వచ్చి ఆయన అద్భుతాలు చేసేవారు. ఆయన జీవితం అలా ఉంది. మన జీవితం ఎలా ఉందండి? ఆయన అంటాడు, నా కోసం ఆయన్ని కొడతా ఉంటే నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. దేనికోసం ఏడవాలంట? మనం దేనికోసం ఏడుస్తామండి? మనం దేనికోసం ఏడుస్తాం? భర్త ప్రేమించకపోతే ఏడుస్తారు. ఏదైనా కొనిపెట్టమంటే కొనిపెట్టలేదనుకోండి, డబ్బులన్నీ నీకే అవుతున్నాయి అన్నారనుకోండి, నేను ఎంత పని చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఈ వీటి కోసం ఏడవడం. అంతేకాని యేసుప్రభు చెప్పినటువంటి మాట మన జీవితాల్లో ఎంతమందికి అర్థమవుతుంది? మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవని అవసరం లేదు, నేను కష్టపడుతున్నా కాదంట్లా, ఆయన చూస్తే దుఃఖం వస్తుంది కాదంట్లా, కానీ మీకోసం మీరు ఏడవాలి. ఇది చాలా భయంకరమైనటువంటి ఘట్టం. ఈ లోకం అనేటువంటిది భయంకరమైనటువంటిది. దీన్ని దాటుకొని పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఏమండి మనం ఏం చేయాలి? యేసుప్రభు వారిని అంగీకరించాలి. ఆయన శిలువ శ్రమలను కాస్తంత ధ్యానించడం అన్నా లేకపోతే, అంత భరించలేకపోతే, అంత ధ్యానం అన్నా కాస్తంత ఉంటే, నా కోసమే ప్రభువా అని పశ్చాత్తాపం లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేరండి. పైకి ఉంటే వెళ్ళలేరండి. పశ్చాత్తాపం అనేటువంటిది
కావాలి. కాబట్టి మరి ఈ పండుగలన్నీ కూడా ప్రతిరోజు విన్న వాక్యాలు, వీటి ద్వారా మనం ఏంటి యేసు ప్రభు పొందినటువంటి ఆ యొక్క బాధల్లోంచి భోజనం పెట్టాలి. మరి మనం ఏంటంటే ఆయన బాధల్ని ఒక్కసారి అలా అర్థం చేసుకుంటే మనం కూడా మన హృదయం ఎప్పుడైతే కరుగుతుందో, ఎప్పుడైతే కన్నీళ్ళు వస్తాయో, అంతేగాని రొట్టె తీసుకొని నవ్వులేసి ద్రాక్షారసం తీసుకొని తాగేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఏమండి? అందుకే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు ఏడుపు వస్తుంది మనకి, మన కోసం మనం కష్టపడితే. కాబట్టి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లల కోసం ఏడుస్తున్నారా? ఏమండి? వాళ్ళు రేపొద్దుట నరకానికి వెళ్ళిపోతారేమో దేవుని తెలుసుకోకపోతే. వాళ్ళు అశ్రద్ధగా ఉంటే నరకానికి వెళ్ళిపోతారేమో. ఏమండి? మనం ఎలా ఉండాలి? మనం ఈరోజు చనిపోతే నా పిల్లలు కూడా నాకంటే భక్తిగా ఉంటారండి, వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోతారండి అంటే పర్వాలేదు. అంతేగాని ప్రతిరోజు ఉండి, ఏమండి, ఒకవేళ పాడు చేసేవాళ్ళం మనమే అవుతామేమో. ఒకవేళ మా పిల్లోడికి నీరసం ఉందో పడుకోనారా, ఏమండి, ఏమండి, అవునా కదా? అలా కాదు. ఏం చేయాలి? మనం నేర్పించుకోవాలి, పిల్లలకు కూడా నేర్పించుకోవాలి. కాబట్టి మనం దేవుని మాట వినటం ద్వారా దేవుడికి ఎంతో. మరి మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చెక్కమని చదువుదామండి. 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల దేవుడు సంతోషపడతారంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. దేనికి సంతోషపడతారు? ఎవరైనప్పటికీ కూడా మీరు కానుక తీసుకొస్తే కాదు, మీ ఇష్టమైనట్లు చేస్తే కాదు, కానీ ఆయన చెప్పిన మాటను ఎవరైతే వింటారో వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తారంట. ఎవరు చేసినా చేయకపోయినా మనం మాత్రం ఏం చేయాలి? ఇది దేవుడు చెప్పిన మాట అన్నీ విన్నాం అనుకోండి, ఏం చేయాలి? మనం చేయడమే. అప్పుడు దేవుడు సంతోషపడతారు మీ విషయంలో. ఏంటంటండి? దహన బలులు ఏమండి? ఒకటి దహన బలులు అంటే చిన్న మాట ఏమండి? చిన్న మాట కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా పేరు ప్రఖ్యాతులతో కూడుకున్నది. వాటిని అర్పించడం ద్వారా దేవుడు సంతోషించునా? దేవుడు ఏం చేయాలంట? నువ్వు ఆలోచించడానికి మనకి సమయం ఉంటుందా? ఆలోచించు ఒకసారి. ఏంటంటండి? బలులు అర్పించడం కంటే మాటను గైకొలో నా సన్నిధికి రండి అన్నారనుకోండి, మనం ఏం చేయాలంట? వచ్చేయడమే, అంతే. ఇంకంతకంటే బరువేమీ లేదు. మీరు ఏ డ్రెస్ వేసుకుంటారు, మీరు ఎలా వస్తారు, ఏం వస్తారు, ఏం కాదు, ఎంత కానికేస్తారు, ఇదన్నీ కాదు. ఏం చేయాలి? మనం ఆయన ఉండమన్నాడు, ఉండటమే, అంతే. అంతేనా కాదండి? మన ఆలోచనలు ప్రక్కన పెడదాం. ఆయన ఉండమన్నారు, ఏదో ఒక రకంగా. చుట్టాలింటికి పెళ్ళికి వెళ్ళాలండి, ఏ డ్రెస్ వేసుకొచ్చావని అడగరు మనల్ని. ఎలాగో వచ్చావు సంతోషం, లేట్ అయిందా వచ్చావు సంతోషం. ఏమండి? ఏదో ఒకటి తప్పిపోయి మధ్యలో లేట్ అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? అటెండ్ అయిపోతే ఏం చేస్తారు? పోనీలే సంతోషం. అలా. కాబట్టి ఏంటంటే పొట్టేళ్ల క్రొవ్వు, నీకున్న బలం అంతా, నీ శక్తి అంతా, నీకున్న ఆ ఐశ్వర్యం అంతా ఖర్చు పెట్టి అన్నీ చేయడం అక్కర్లేదు. ఆయన చెయ్యమన్న మాట చేయండి. ఈరోజు పండక్కి రాకానండి మా ఇంట్లోనండి భోజనాల ప్రార్థన రండి. దానివల్ల దీనికి ఎక్కువ ఆశీర్వాదం ఉంటుందా, దానికి ఎక్కువ ఉంటుందా? దేనికి ఎక్కువ ఉంటుంది? ఒకసారి అర్థమైతే మీకు బరువులు ఏమి అక్కర్లే. ఓన్లీ పండగల్లో వస్తే సరైపోద్ది. మా ఇంట్లో ప్రార్థన జరిగిపోతేనండి, పాస్టర్లు అడుగు పెట్టిస్తేనండి, ఏమండి, అవి అక్కర్లే. ఏం చేయాలి మనం? కొంతమంది 7 సంఘాలకు వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, 7 పాస్టర్లను ఎత్తి మీద పెడితే చెయ్య ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. వేరే అని కాదు, దేవుడు ఏది చెప్తే అది చేయడం నేర్చుకోవాలి. ఇంకా చాలా సింపుల్ అనమాట అండి. విశ్రాంతి దినాలు దేవుని సన్నిధికి రావాలి, నియామక కాలాల్లో కనపరాలంటారు ఆయన. మరి నియామక కాలాలంటే ఏంటి? యేసుప్రభు యొక్క జనన మరణ పునరుత్థానాలే, ఆయన మరలా రావడమే. ఇవన్నీ కూడా ఏంటంట? నియామక కాలాలు అంటారు వీటిని. 7 అంటే చాలా సంపూర్ణమైన సంఖ్య. ఈరోజు 7వ రోజు, రేపొద్దున ఏ రోజు? రేపు 7వ రోజే. అదేంటండి ఇవాళ 7 రేపు 7 అంటారా? పండుగల 7వ రోజు ఈరోజు. ఇది విశ్రాంతికి సూచన, పరలోకానికి సూచన. రేపు కూడా మన శ్రమలన్నీ కూడా ముగించుకొని విశ్రమించడం అంటే అది పరలోకానికి సూచన. వారం నీకు రెస్ట్ కావాలని, నీకు ఆరోగ్యం కావాలని,
మీ మీ అమ్మగారు ఎవరన్నా ఇప్పుడు చిన్నమ్మాళ్ళు మాట్లాడారనుకోండి, అన్నం తినేసి పడుకో, అన్నం తినే మనం మాట్లాడుతూ ఉంటే ఏమంటారు? గమ్మున అన్నం తినేసి పడుకో. ఏమంటారు పెద్దవాళ్ళు? ఏమంటారు? మళ్ళీ ప్రేమించే వాళ్ళు ఏమంటారు? ఇంకా అన్నం తినలేదా, తినేసి పడుకో. సరే చాలు మాటలు. దేవుడు కూడా ఏంటి అంటే, దా వచ్చి కూర్చో దేవుని సన్నిధిలో. ఏమండి, ఇంకా రెస్ట్ పని చేస్తూనే ఉన్నావా? దా. ఏమండి, ఆయనకి కూడా నువ్వు రెస్ట్గా ఉంటావు, ఆయనకి ఇష్టం అంతే. కాబట్టి దేవుని మాట వినటం శ్రేష్టం అనమాట అండి. ఇక్కడ అంటాడు, ఒకడు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వల్ల ఆయన సంతోషించినా, ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనడం, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మీరేం బరువేం అక్కర్లా, దేవుని సన్నిధికి రావడం, ప్రశాంతంగా వెళ్ళటం, మాటయి శ్రేష్టం అంటండి. ఏమండి, శ్రేష్టం కదా. అలాగే మరి యెషయా గ్రంథంలో ఒక మాట అండి, 48:17 చదవండి. నీ విమోచకుడును నీ విమోచకుడు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏంటంటండి? నీకు ప్రయోజనము కలుగునట్లు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే, మన తల్లిదండ్రులు మనకి సలహా ఇచ్చారనుకోండి, ఒక్కోసారి ఫెయిల్ అవుద్ది, మన ఆలోచనే బాగున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనకి ప్రయోజనం కలుగునట్లు, నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. దేవుడు ఏం చేస్తారంటండి? నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవను నడిపిస్తాను. దేవుడు కోరుకునేటువంటి మాట, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవల్లని నేను ఎంతో కోరుచున్నా. దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటండి? ఏంటంట? ఆయన ఆజ్ఞలను ఆలకించాలని, ఒకసారి ఆయన మాట వినాలని కోరుకుంటా ఉన్నారు ఆయన. ఆలకించిన ఎడల ఏంటంటే, నీ క్షేమం అంటే ఏంటి? నీ ఆరోగ్యం, నీకున్న సమస్తం కూడా క్షేమం అనమాట అండి. నీ క్షేమము నది వలెను. నది అంటే ఎప్పుడైనా ఎండిపోవడం చూసారండి? దేవుని మాట వినటం ద్వారా, దేవుని ఆజ్ఞలను వినటం ద్వారా మన జీవితంలో క్షేమం ఉంటుందంటండి. అవునా కదా? వినోద్ చెప్తా ఉన్నాడు, నిన్న వెళ్తా ఉంటే, జంగారెడ్డికి వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయిందాక నాకైతే కళ్ళు తిరిగినట్టు అయినాయి. ఉమా అయితే పడిపోద్దండి, నాకులంటే దానికైతే గుండె ఆగిపోద్ది. ఏమండి, ఒక 12 మంది కుర్రోళ్ళు ఒక కారు ఏమండి అద్దెకి తీసుకొని, వాళ్ళకి సరిగా రాదంటండి, అటు ఇటు ఇటు అటు ఆటోలను గుద్దపోయి ఆఖరికి మరలా ఆటోనే దేనో గుద్ది మళ్ళా జంగారెడ్డిగూడు రూట్కి పడి ఎదరికి తిరిగిపోయిందంటండి కారు. అందుట్లో ఒక అతను ఒక కుర్రోడు అప్పటికప్పుడే చనిపోయాడంట. ఇంటర్మీడియట్ పిల్లలు కాబోలండి. 4 చనిపోయారా? ఏమండి, ఈ రోజుల్లో ఒక విషయం చెప్తాను, ఒకరైతే ముద్దు, ఇద్దరైతే వద్దు. తల్లిదండ్రులకి ఎంతమంది ఉంటున్నారు ఈ రోజుల్లో? చాలా వరకు ఎవరిని చూసినా ఇప్పుడు అక్కలకి కూడా ఒక్కతే, ఇమాను ఒక్కతే, మరి అనుగారాలకు ఒక్కతే, ఇలాగా ఒక్కొక్కళ్ళే. కొడుకులైనా ఒక్కళ్ళే, కూతుళ్ళైనా ఒక్కళ్ళే. అవునా కదా? ఇప్పుడు కూతురికి పెళ్లి చేశారనుకోండి, మన దగ్గర ఉంటుందా? మరి ఇంకా కొడుకున్నా లేకపోయినా మరి ఇంకా కొడుకు ఒక్కొక్కళ్ళు అయినప్పటికీ కూడా ఏంటి, మరి ఎంతో కష్టమైన పరిస్థితిలో మనం దేవుని మాటలు వింటే మన క్షేమం నదివలే. వారు ఆకస్మిక మరణాలకు పిల్లలను కానీ అప్పచెప్పరంటండి. నీవు గన దేవుని యందు భయభక్తులు కలిగి నీ పిల్లలకు కూడా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని మాటల కోసం చెప్పగలిగితే గనక వాళ్ళు ఏంటంటే ఆకస్మిక మరణాలకు వారిని కానీ అప్పచెప్పరు. ఎవరో ఎక్కడో జరిగిన విషయాలు నీ ఇంట్లో జరగవు. ఏమండి, ఒకవేళ ఏ కోడి చచ్చిపోతే, గేదె చచ్చిపోతే ఏమన్నా లెక్క అండి? పోయిన సంవత్సరం ఇదే సంవత్సరం 10 గేదెలు చచ్చిపోయినాయి, ఒక లెక్క అయిందా? కోళ్ళు ఎన్నో చనిపోయినాయి, అదొక లెక్క కాదుగా. మనుషులంటే పసిగుడ్లైనా సరే ఎంతో విలువ. గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను. సముద్ర తరంగాలు అంటే ఏంటండి? సముద్ర తరంగాలు తెలుసా? అంత ఎత్తున ఎగిసిపడినప్పటికి కూడా అక్కడే హద్దు మీరదనమాట అండి. ఏమండి, అలా సముద్రానికి ఇసుకను సరిహద్దుగా వేసిన నాకు మీరు భయపడరా అంటాడు ఆయన. కాబట్టి ఇసుకనే సరిహద్దుగా మనం ఎన్ని కట్టినప్పటికి కూడా ఆగో, కానీ ఇసుకను సరిహద్దుగా వేశాడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఇంత విచిత్రం, సముద్రం దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు దేవుడు కూడా. కాబట్టి మనం దేవుని మాటలన్నీ కూడా ఆయన ఉన్నారు,
ఆయన చెప్పినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా ఆయన గొప్ప గుణగణాలు మనకి అర్థమవుతాయి. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆయన మన మాటలు అసలు నన్ను చూస్తున్నాడా దేవుడు అనుకుంటారేమో. నీవు గానా దేవుని పేరట ఒక పాపం చేయకుండా ఉన్నావా, దేవుని పేరట ఏదైనా పంచిపెట్టావా, దేవుని పేరట నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా, ఆయన నీ దేవుడు నిన్ను గురించి సంతోషిస్తాడు. ఏమండి, మీరు మర్చిపోతారేమో మీ పిల్లల్ని, మీరు ప్రేమించలేరేమో మీ పిల్లల్ని, కానీ దేవుడేంటి ప్రేమిస్తూనే ఉంటాడు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. దేవుడు అంటండి అబ్రహాం గారిని బయటకు పిలిచి, ఏమండి ప్రభువా మీరు ఎన్నిస్తే ఏంటి, నా ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజరే కదా నా ఇంటి యొక్క ఏమండి వారసుడు అంటే, ఇలారా బయటికి రా ఒకసారి, ఏంటంట బయటికి రా ఒకసారి. ఆ రోజు బాగా ఎక్కువగా ఉండి ఉంటాయి, నక్షత్రాలు బాగా కనపడతా ఉండి ఉంటాయి. ఒకసారి లెక్కబెట్టు నీ చేతనైతే, సముద్రపు ఇసుకని లెక్కబెట్టు నీ చేతనైతే, నీ సంతానం అలా ఉంటుంది. ఎంతమందిని ఇచ్చాడండి, ఎంతమందిని ఇచ్చాడు? పెళ్ళి అవగానే పుట్టేశాడండి. విచిత్రం, పెళ్ళికి 3 నెలలకే పుట్టేశాడు. ఏమండి అదా? లేదండి, 100 సంవత్సరాలకు పుట్టాడు. ఎదురు చూసి చూసి అందరూ రకరకాల మాట్లాడవచ్చు, నలిగిపోయి ఉండొచ్చు. ఏమండి ఒక్కడే కొడుకు, ఆ ఒక్కడి ద్వారా ఆకాశ నక్షత్రాల్లా చేయడం అంటే విచిత్రం కాదా? ఏమండి విచిత్రమా కాదండి? నీ సంతానం ఇసుకవలే అని ప్రమాణం చేశాడు అంటే ఈ రోజున పరలోకంలో ఉన్నవాడందరూ కూడా అబ్రహాము సంతానం. దేవుని స్తోత్రం చెప్తాం. మామూలు విషయం కాదండి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మతగినవాడు. నీవు కానీ ఆయన మాట వినగలిగితే ఏంటి వాగ్దానాలు నీకే వర్తిస్తాయి. మీ అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఏమండి ఇసుక వేరు, ఇసుక రేణువులు వేరు. ఇసుక వేరు, దాని రేణువులు అంటే ఏంటి, ఇంకా సన్నగా ఉంటాయి కదా, ఎర్రజన్ అంటాం మనం. ఏమంటే చేతికి అంటినప్పటికి కూడా కోట్ల మీద ఉంటాయి. ఇలా చేతికి అంటింది అనుకోండి కోట్ల మీద ఉంటాయి. దాన్ని ఎవరు కూడా లెక్క పెట్టలేరు. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన నీకు కావాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అంతేగాని నాకు టైం లేదు ప్రభు అంటే కుదరదు. ఏంటంటండి, నీ పిల్లల పేర్లు ఉన్నాయే, ఆ పిల్లల పేర్లు ఏంటంట, నా సన్నిధిలోంచి కొట్టివేయబడదు, మరువబడదు. నీవు నా పిల్లల్ని మరి ఎంతో ప్రేమించిన, నా పిల్లలకి ఇలా చేయండి అయినా, ఇలా చేయండి అయినా అనుకుంటా ఉంటావు. కానీ భయభక్తులు నేర్పిస్తే మాత్రం వాళ్ళని దేవుడు మర్చిపోడంటండి. చాలండి. మరి ఒకసారి మరి అంటే మనం చదివితే చాలా లేట్ అవుద్ది, కానీ మీకు యెహోషువ గ్రంథంలో చూస్తే కనుక ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగను ఆచరించారు. ఏమంటే సమూయేలు గ్రంథంలో చూస్తే అంటే అక్కడ వ్రాయబడలేదు, కానీ యోషియా గ్రంథంలో యోషియా రాజు మరి పండుగ చేస్తేనంటండి, ఆ పండుగ చేస్తే సమూయేలు మొదలుకొని ఇంతవరకు కూడా ఇంత ఘనంగా ఎప్పుడు పండుగ జరగలేదు అంటాడు. ఏమండి యోషియా గ్రంథంలో అందరూ కూడా తమ కానుకలను తీసుకొచ్చి 7 రోజులు పండుగ చేశారంట. ఏమండి చేస్తానంటే కానుకలు మిగిలిపోయినాయి అంట, తెచ్చిన ఐటమ్స్ అన్నీ మిగిలిపోయినాయి. మరి 7 రోజులు చేశారంట. దేవుని స్తోత్రం చెబుతాం. వారికి బహు ఆనందము పుట్టెను. ఏంటంటండి 7 రోజులు అంటే ఎవడన్నా కనపడతాడా? మీకు రోజు మటన్ పెడతానంటే వస్తారా? చికెన్ పెడతానంటే వస్తారా? బాబాయ్ మాకు ఏమీ వద్దు బాబా, మాకు ప్రశాంతంగా మా మంచం అంటే మాకు ఇష్టం, మా ఇల్లు అంటే మాకు ఇష్టం, మా బాత్రూమ్ అంటే మాకు ఇష్టం, మాకు ఎంతో పరలోకంలా ఉంటాయి మా ఇంటికాడే గడుపుతాం ఎక్కువ. దేవుని సన్నిధికి ఊరికెత్తుకొచ్చి ఊరికెత్తుకు వెళ్తాం. అది ఎంతో కష్టం కదండి. ఏమండి వాళ్ళంట 7 రోజులు చేసిన తర్వాత ఇంకా మరి 7 రోజులు చేశారు. దేవుడు చేయమన్నాడు అది వాళ్ళని. ఏమండి ఎక్కువగా చేస్తే సంతోషం కదా దేవునికి? ఏమండి మొదటి నెల చేశారు, 2వ నెల కూడా చేసి అందరూ వస్తే సంతోషమే. అలా కాదు, వాళ్ళు చేసింది ఎలా అంట, వాళ్ళ కానుకలు ఎక్కువైపోయినాయి కాబట్టి మరి ఏమండి మేము ఇంకొక 7 రోజులు చేసుకుందాం, అందరూ ఉండిపోదాం. ఏమండి పరలోక రాజ్యంలో అనిపించిందంట. దేవుడు సంతోషపడ్డా, చరిత్రకి ఎక్కారండి వాళ్ళు. ఏమండి ఎన్ని రోజులు వస్తున్నాం మనం పండక్కి? ఎంతవరకు వస్తాం? మనం బ్రతికున్నంతకాలమే, మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఏమండి పగడాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, వెళ్ళిపోయారని ఆయనకి తెలుసండి? తెలీదు. నేను కూడా ఎప్పుడు ఉంటానో ఉండమో, బ్రతికుంటే మాట్లాడతాం, చనిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడతాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బ్రతికున్నప్పుడు దేవుని చిత్తం చేయడానికి నిర్ణయం తీసుకోవాలి. మరి 7 రోజులు పండుగ చేశారంట. హిజ్కియా కాలంలో కూడా మరి వెంటనే ధర్మశాస్త్ర ప్రకారం చూడండి అంటే అది మొదటి నెల. వాళ్ళు చూస్తే అందరినీ సమకూర్చేసరికి ఏమండి అంచెగాండ్రు వెళ్ళి వందనాలు,
అంచగాండ్రు వెళ్ళి తాకీదులు ఇస్తే ఏంటంటండి, మరి ఆ వార్త చెప్తే ఏమన్నారంట, బాగానే చెప్తున్నారు. ఇప్పుడంట ఎన్ని రోజులరా, 4 రోజులు ఉందంట. మనం 4 రోజులు వెళ్ళగలమా? వెళ్ళయ్యా బాబు. వాళ్ళంటండి ఎంతో పరవశంతో వెళ్ళి మరి చెప్పినటువంటి వాళ్ళు దిగాలు మోకాలు వేసుకొని వచ్చారు. ఏంటి బాబు ఇలా వచ్చారేంటి, ఏంటి అంటే అందరూ కూడా హేళన చేస్తున్నారు. ఇప్పుడు దాకా లేని పండుగ ఇప్పుడే వచ్చేస్తుందంట, కంగారు ఎక్కువైపోయింది అన్నారు. ఆ పండుగను 2వ నెల 14వ దినమున చేయడం మొదలు పెడితే అది ఎంతో ఘనంగా జరిగిందంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. మీరు దేవుని పనిని అశ్రద్ధగా చేయవద్దు అని చెప్తాడు హిజ్కియా రాజు. ఏమండి, ఎజ్రా ఏమండి బానిసత్వం నుంచి విడిపించబడినటువంటి వాళ్ళు ఇలా బైబుల్ తీస్తే ఆటోమేటిక్గా దేవుని మందిరాన్ని బాగు చేయడం, ఏమండి విశ్రాంతి దినాలు ఆరంభమవడం, పర్ణశాల పండుగ, పస్కా పండుగ, పెంతుకొస్తు పండుగ, వారు ఏ టైంలో అయితే దేవుని సన్నిధికి వాళ్ళు వచ్చారో, ఎప్పుడైతే మందిరాన్ని బాగు చేసుకున్నారో, విగ్రహాలన్నీ తీసేశారో, వాళ్ళకి దగ్గరలో ఉన్న పండుగను చేసేసేవారు. అంటే దేవుని చట్టం ఏంటి, అంతేనా కాదా? పండుగలన్నీ చేయడం, దేవుని మందిరానికి రావడం. దేవుడు కూడా చెప్తారు, యెహెజ్కేలు గ్రంథంలో కూడా మందిర కట్టడాలన్నీ చెప్తారు. నేను అవన్నీ చెప్పడానికి ఇంకా చెప్పనండి, ఎందుకంటే బాగా లేట్గా అయిపోతుంది అనేసి అనుకుంటారు. కొంచెం ఏంటంట, ఇంత చెప్తే చాలా బాగుంటుందంట అందరికీ. అందరూ చెప్పడం వింటున్నాను, అంత చెప్పడం కూడా మాకు మనసు ఉంటుంది, కానీ ఎవరికి వాళ్ళు మనసు వస్తే తప్ప వినరని అర్థమైంది. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో ఏంటంటండి, దేవుడు చెప్పాడు నువ్వు ఇలా చేయి ఇలా చేయని. అది కూడా ప్రతి పండుగలు, విశ్రాంతి దినాలు, ఉదయ అస్తమయాలు దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎవరైనప్పటికీ కూడా. మరి యేసుప్రభు ఈ పండుగ చేశారా? యేసుప్రభు చేశారండి? అసలు యేసుప్రభు ఈ పండుగ చేశారా? ఆయనే కదండి చేసింది. ఏమండి, మీరు డౌట్గా ఫీల్ అవుతారు ఎందుకు? ఏమండి, ప్రతి పాస్టర్ గారు చెప్పండి అమ్మా సమాధానం, చెప్పండి అమ్మా. యూట్యూబ్ వాక్యాలు వింటూ ఉంటే ఏమనిపిస్తుంది, చెప్పండి అమ్మా, ఏమండి చెప్పండిరా అని చెప్పి అలా కాదు. యేసుప్రభువారు, ప్రభువా మీకోసం బోధకుడా ఎక్కడ మనకి పస్కాన్ని సిద్ధపరచాలి అంటే పలాని పట్టణానికి వెళ్ళండి, వెళ్తూ ఉంటే ఒక నీళ్ళకుండా మోసుకొని పోయే వ్యక్తి వెళ్తూ ఉంటాడు, అతని వెంట వెళ్ళండి. మీరు అతను ఏం అడగక్కర్లా, అతని వెంట వెళితే అతని యజమానుడు ఉంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బోధకుడంట తన పస్కాని ఆచరించడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ చేయాలి అంటే పైన ఉంది మేడ కదా. దేవుని స్తోత్రం చెప్తాం, రెడీ చేసేసారు. అర్థమవుతుందండి? దేవుని శిష్యులు కూడా పండుగలు చేశారు. పులియని రొట్టె పండుగలో పౌలు గారు ఉన్నారు. సాధ్యమైతే పెంతుకొస్తు పండుగకి యెరూషలేములో నిలబడాలని ఆయన కోరుకుంటారు. పండుగలన్నీ ఉన్నాయి. యూదా నీ పండుగలను ఆచరించు, నీ మొక్కుబళ్ళు చెల్లించు అంటాడు. కాబట్టి పండుగలను ఏం చేయాలి మనం? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. జెఫన్యా గ్రంథం చివరి మాటలు అనమాట అవి. 3వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులందరూ కూడా యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు దేవుడు ఏం చేస్తారంటండి, అందరూ కూడా ఏక హృదయంతో దేవుని స్తుతించడం కోసం పవిత్రమైన పెదవులు ఎవరిస్తే వస్తాయి? దేవుడిస్తే వస్తాయి. పవిత్రమైన పెదవులు అంటే ఏంటి ఏమండి? ఎర్రగా అందంగా ఉంటేనా? స్మూత్గా ఉంటేనా? మంచి తింటేనా? ఏమండి, దేవుని స్తుతించాలి, అలాగే దేవుని ఘనపరచాలి. దేవుడు చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడాలి మనం. అపవిత్రమైన మాటలు, సరసోక్తులు, ఏమండి ఏమండి కొంతమందికి బాగా అలవాటు అయిపోయింది సరసోక్తులు. జోక్ లేకుండా, పాస్టర్లే జోక్ లేకుండా అసలు ఒక్క అడుగు పడదు. ఏమండి, జోక్ లేకుండా వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళదు. గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అంటే మామూలుగా ప్రతిదానికి జోకేనా? వద్దన్నాడు. ఇవి మీకు తగవు అని చెప్పినప్పుడు దాని నుండి మనం ఏం చేయాలి? నేను ఒక 2-3 ఫ్యామిలీస్ చూశాను అంతే, ఇంకంతకంటే ఎక్కువ చూడలేదు. జోకులు లేని ఫ్యామిలీస్. బాబు ఎలా ఉంటే చాలా కష్టం అన్నారు పాస్టర్లు కూడా వచ్చి మమ్మల్ని. ఏమండి, సంతోషంగా చాలా బాగుందమ్మా అంటాం, బాగానే ఉంటుంది. ప్రతిదానికి ఇదేం బాగుంది నా ముఖం అన్నాక ఫీల్ అయ్యావా? ఈ జోక్ అంతే, బాగోదండి, అలాంటిది వద్దు అన్నాడు అంతే. మనకి యథార్థంగా మాట్లాడడం, పరిశుద్ధంగా ఉంటాం, పవిత్రమైన పెదవుల్ని ఇస్తాను. చెదరిపోయిన వారై ఏండి అక్కడక్కడికి వెళ్ళిపోయారు.
శత్రువులు వచ్చి వాళ్ళని తీసుకుని పోయారు, చెరగొని పోయారు, అక్కడక్కడ పనులు చేసుకున్నారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యెహోవా నామాన్ని బట్టే ప్రార్థన చేసే వాళ్ళని ఉమ్, కూషు దేశపు నదుల అవతల నుంచి కూడా ఏంటంటండి, చెదరిపోయినటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు నా కోసం రాబడతారు, నా సన్నిధికి వస్తారు వాళ్ళు. ఏమండి, మీరు బైబిల్ గ్రంథం రాత్రి పగలు చదవగలిగితే అసలు దేవుడు అసలు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. ఏమండి, ఆయన ప్రియకుమారుని ఏమండి ఆయన ప్రియకుమారుని ఏం చేశాడంట, ఆయన నలగొట్టడం యెహోవాకు ఇష్టమాయను. యెషయా గ్రంథంలో మీరు చదివితే కనుక 52వ అధ్యాయంలో చూస్తే ఏ మనిషి రూపం పరలోకంలో ఉన్న దేవాది దేవుణ్ణి చూడలేక చాలా అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత దేవదూతలు ఆరాధిస్తూ ఉంటే గబుక్కున అలా లైటింగ్తో కనపడ్డాడు. ఆయన కనబడితే పరలోకంలో ఉన్న దేవుణ్ణి నేను చూశాను, నేను బ్రతికున్నానా చచ్చిపోయానా ఏమండి అనుకున్నాడు. ఎవరు? అమ్మో నేను చనిపోతానేమో, కొంచెం సేపట్లో అయినా చనిపోతానేమో, ఇంకా చనిపోవడం అంటే ఎవరికైనా భయమే కదా అనుకుంటే ఇంతలోకి ఒక దేవదూత వచ్చి ఏమండి కెరూబుల్లో ఒకడు వచ్చి నిప్పు తీసుకొచ్చి, కారు నిప్పు తీసుకొచ్చి పెదవులకి తగిలిసి అంటే ఎందుకని, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్య నేను ఉంటున్నాను. ఇక్కడ చూస్తే ఎంత పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పరిశుద్ధులు మొత్తం అందరూ కూడా. నేను చనిపోతాను అనుకుంటే నీవు చావవు, నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పెదవులు ఏమైనా పరిశుద్ధమైనవి. ఆ యొక్క యెషయా గారు అంటండి అక్కడ చూసినటువంటి ఆయన్ని చూస్తే ఈయనంటండి భూలోకానికి రావాల్సిన యేసు ప్రభు యొక్క రూపం మీరు చూస్తే కనుక 52వ అధ్యాయం యెషయా. ఆయన చెప్పడానికి కుదరదండి, టైం సరిపోవు. సరదాగా ఎవరన్నా మాట్లాడుకుని అక్క నాతో కాస్తంత స్పెండ్ చేయంటే కొంచెం సేపు మాట్లాడుతుంటా. కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు, అక్క మీతో మాట్లాడితే బాగుంటుంది అన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి చెప్తా ఉంటా దేవుని మాటలు. ఏమండి, అంతేగాని నచ్చని వాళ్ళకి చెప్పడానికి మన వల్ల కాదు, మనలోంచి కూడా సరిగా రావు. ఆయన రూపం చూసి అంటండి ఏ మనిషి అలా లేరంటండి. భూలోకంలో మిరియాం బాగుంది, రాజకుమారి బాగుంది, మరి రాజకుమార్ బాగున్నాడు, ప్రశాంత్ బాగున్నాడు, ఏమండి పేతురు గారు బాగున్నారు, యేసుప్రభు ఏం బాగోలేదంటండి. ఏంటి, పరలోకంలో ఉన్న దేవుడు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? ఏమండి, అంత వికారం అయిపోవడానికి కారణం ఏంటి? ఆయన దర్శనాన్ని చూశాడు ఆయన. ఆ తర్వాత రాస్తాడు 53వ అధ్యాయానికి వస్తే, మరి దేవుడు మీకోసం ఎంత దీనంగా మారిపోతున్నాడు, మీకు రక్షణ ఇవ్వడానికి ఆయన తన జీవితాన్ని వదిలిపెట్టి భూలోకానికి వస్తారంట. ఎల్లవయ్య బాబు, ఇప్పుడు సిలువ వేసినటువంటి యేసు ప్రభుని ప్రకటిస్తే వినేవాళ్ళు ఎవరున్నారండి? ఆ రోజున అంటాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహు అంటే యేసు ప్రభు వారు ఎవరికి బయలుపడిను. ఏమండి, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలే ఆయన ఎదుట పెరిగాడు. అతని యందు ఏ స్వరూపం లేదు, సొగసు లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు ఏ స్వరూపం లేదంటండి. కాబట్టి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యాధులను వహించుకునేను. కాబట్టి ఆయన ఏం చేశారంటండి, లక్ష్య పెట్టకపోదు అదంతా రాసుకొస్తాడు. మీరు చదివితే అర్థమవుద్ది. యేసుప్రభు కోసం, యేసుప్రభు వచ్చిన తర్వాత చెప్తే అర్థం కానప్పుడు, యేసుప్రభు వస్తారు 700 సంవత్సరాల తర్వాత వస్తారని చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందా? ఏమండి, దానియేలు మరి దేవుణ్ణి తెలుసండి. ఆ యొక్క దర్శనం చూడగానే రక్తవర్ణంతో యేసుప్రభు వారు ప్రత్యక్షం అయితే ఏమండి చచ్చిన వాని వలె పడ్డాను, నాలో ఏ బలం లేదు అంటాడు. రక్తవర్ణుడు ఎప్పుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు. ఏమండి, ఆ కెద్రోను వాగు దాటి వెళ్ళి ఏమండి గెస్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు ధవళవర్ణుడిగా వెళ్ళాడేమో, అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేసి ఏమండి కెద్రోను వాగు దాటడం ఇవన్నీ కూడా చదువుతుంటే భలే ఉంటుంది బైబిల్ వాక్యం. ఏంటి అంటే మరి ఇశ్రాయేల్ ప్రజలు రాజులు ఏం చేసేవారంటే ఏవైనా విగ్రహాలు పడేయాలంటే ఆ కెద్రోను వాగులో పడేసేవారంట. యేసుప్రభు వారు ఏంటి, ఆ కెద్రోను వాగు దాటి వెళ్ళి ఏమండి మన పాపాలన్నీ అక్కడ ఒప్పుకొని, అన్నీ అర్థాలే, ప్రతీది కూడా అర్థాలే. ఆయన ధవళవర్ణుడిగా మారితే అసలు ఆయన చూసినటువంటి దానియేలు ఏమండి నాలో ఏ శక్తి లేదు అంటారు. ఎంత నలిగిపోయారో. బాబన్ గారని ఒక ఆయన నక్సలైట్ అనమాట అండి. ఏమండి అతన్ని పట్టుకొని బాగా చితక్కొట్టుడు కొట్టేశారు. ఏ ప్లేసు లేదు అతనికి, ఒక మామూలుగా పడుకోవడానికి కూడా ఈ పొట్ట భాగంలో కూడా ప్లేస్ లేదు, కానీ అలా పడుకోక తప్పదు. కాళ్ళు ఇలా వెనక్కి పెట్టి చితక్కొట్టుడు కొట్టేస్తే మొత్తం బొబ్బలు, రక్తాలు, ఒళ్ళంతా నీసు వాసన, భయంకరమైనటువంటి వాసన. ఎప్పుడు చూసినట్టుగా ఎప్పుడైనా సరే యేసుప్రభుని ఇష్టం ఉండేది కదంటండి. యేసుప్రభు భక్తులంటే ఇష్టం ఉండేది కదంట. అలాంటి పరిస్థితిలో
ఎందుకో తెలియక ప్రభువా అన్నాడంటండి. తెలియకుండా నోటికి ఏం వచ్చిందంట? ప్రభువా అని వచ్చిందంటండి. వస్తే కొంచెం సేపట్లో ఆ సిలువను మోస్తా యేసు ప్రభువారు ఇలా అతనికి కనబడతా ఉన్నారు. అతని కళ్ళ నిండా రక్తం, బొబ్బలు చితికిపోయి ఆయన కూడా రక్తసిక్తం అయిపోయాడు. ఇలాగ పరిశీలనగా చూస్తా అప్పుడు అంటున్నాడు, అయ్యా మీరెవరు? మీదెంత కేసు? నేనే ఇంత శ్రమ అనుభవిస్తున్నాను కదా, ఈ చిన్నదానికే నేనేమీ అన్యాయం చేయలేదు. నక్సలైట్లకి ఎలా ఉంటుందండి? అన్యాయం ఏం చేయలేదు. ఏ డబ్బులు తీసుకు వాళ్ళకి పెడతారు అంతే, పేదవాళ్ళకి. వీడు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి వాడు డబ్బులు తీసుకొని పేదవాళ్ళకి పంచి పెడుతున్నాను అనుకుంటారు. అన్యాయం ఏం చేయలేదు అనుకుంటారు. వాళ్ళు దొరికినప్పుడు ఎలా ఉంటుంది? చాలా కష్టమే. అసలు నీ కేసేంటయ్యా, ఇంత బాధ ఏంటి మీకు అంటే, ఆయన్ని చూసిన తర్వాత ఆయన ఇలా ఇలా చెయ్యి చూపించారంట. అలా చూపిస్తే సిలువ కనబడుతుందంట. ఓహో, సిలువ అంటే యేసు ప్రభువా మీరు అన్నాడంట ఆయన ఇలా రక్తంతో. అప్పుడు మరి అందరూ రక్షిస్తారంటారు కదా, నన్ను రక్షిస్తారా మీరు? రక్షించడానికే వచ్చాను, దేవుని స్తోత్రం చెప్దాం. అయితే సరే రక్షించండి అలా అన్నాడంట. ఆయన అదృశ్యమైపోయారంటండి. కొంచెం సేపటికి టక్ టక్ మని బూట్ల సౌండ్ వినపడతా ఉంది. షూస్ వినపడతా ఉంటే మళ్ళీ కొట్టడానికి వచ్చేస్తారు. ఒకడు వెళ్ళిన తర్వాత ఏమండి ఇంకొకడు వచ్చేస్తాడు. ఏంటి లాఠీ తీసుకొని చెత్త కొట్టుడు కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకొకడు వస్తాడు, కొట్టేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చేస్తున్నాడు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇలా చూసి లాఠీ తీసుకున్నాడంటండి. కుట్టేస్తాడేమో అనుకుంటున్నాడు. ఒరేయ్ నీ కోరిక ఏంటో చెప్పరా ఈరోజు? ఏంటి యేసుప్రభు వారు వచ్చి నన్ను రక్షించడానికి వచ్చావా అంటే అన్నాడు. ఏం రక్షిస్తాడు అనుకున్నాడు? ఏమండి ఆయన అదృశ్యమైపోయాడు. తీరా చూస్తే నీకేం కావాలో కోరుకురా, ఈరోజు అది చేసి పెడతాం. అయ్యా నాకు నా రక్తం వాసనతో నాకు వికారం అయిపోతుంది బాగా, నాకు ఏమొద్దు, నా యందు దయ ఉంచితే గనక ఒక వేడి నీళ్ళు పెట్టి పసుపేసి కాస్తంత వేడి నీళ్ళతో స్నానం చేయాలని ఎంతో కోరికుంది. బాధ వచ్చేస్తాయి. కురుపు ఈ పుళ్ళన్నీ కూడా నలిగిపోయాను, కమిలిపోయాను. చాలా కష్టంగా ఉంది. ఇద్దరు మనుషులు నిలబెట్టి కాలు ఇలా తోసి అడిగేస్తే కానీ అవి బీసుకుపోయినాయి అంటండి కాళ్ళు చేతులు. ఆ రోజున కొత్త నడక, ట్రైనింగ్ లేక కొట్టి ఉన్నారేమో, అడుగు తీసి అడుగు వేయలేడు. అలాంటి పరిస్థితిలో ఇంకా అందరూ ప్రేమగా చూడడం మొదలుపెట్టారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆఖరికి బెయిల్ కూడా దేవుడు ఇచ్చేసాడండి. దేవుని స్తోత్రం చెప్దాం. పాపన్న గారి పాటలే మీకు ఐడియా ఉంటాయి కొన్ని పాటలు. ఏమండి ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నీతో ఉంటాడు. హల్లెలూయా. విన్నారా ఈ పాట? కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది యేసు రక్తము. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. యేసయ్య కొరకు జీవించవా. కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది యేసు రక్తము. బాధింపబడినను నోరు తెరువలేదు, దౌర్జన్యము నొందుచు మౌనముగా నుండెను. అన్యాయపు తీర్పు నొందికొని పోబడెను. ఆదరించు వారు లేక అల్లాడిపోయెను. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది యేసు రక్తము.
హల్లెలూయా. ఆయన నిజంగా దేవుడు విడిపించడానికే ఇష్టపడతా ఉన్నాడు దేవుడు. ఆయన ఎంత నలిగిపోయినప్పటికీ కూడా ఎవరైనా సరే పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథంలోనే ఒక మాట రాస్తారండి, చెరలో ఉన్న వారి మూలుగులు వినడానికి. ఏమండి, బాధింపబడిన వారి మూలుగులు వినడానికి తన పరిశుద్ధాలయములో నుండి యెహోవా తొంగి చూసినను మాట వ్రాయి. అది వ్రాయబడింది. ఏంటంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు 24 గంటలు కూడా దివారాత్రులు ఆయన స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్న ఆయన ఎక్కడో కోడిపిల్ల అరిస్తే కోడిపిల్లలు పెంచేవాళ్ళం మేము ఎలా ఉంటుందో తెలుసా, ఎక్కడో ఆల పెడతాను ఏమండి, ఆల పెట్టి అదే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తిరుగుతాను, దాన్ని పట్టుకొని దాని తల్లి దగ్గర పెట్టేసి వస్తా. ఆ ఆలోచన ఉంటుంది. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవునికి అయ్యో ఇంత బాధ, ఇంత కష్టమా, అయ్యో అయ్యో అంటే ఈ స్తుతులే వినబడవంటండి. జ్ఞానుల యొక్క మనస్సు బాధపడే వారి మీదకి వెళుతుందంటండి. దేవుడు పరలోకంలో ఉండొచ్చు, కానీ భూలోకంలో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి నలిగిపోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒక్క మాట, ప్రభువా నాకు సహాయం చేయండి అంటే ఏం చేస్తారండి? ఆయన సహాయం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మరి ఆయన సమీపంగా ఉన్న దేవుడు, మరి ఆయన రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన మాటలు వినాలని ఎవరైతే ఆయనని అంగీకరిస్తారో, ప్రభువా మీరు దేవుడిగా ఉన్నారా, నన్ను విడిపిస్తారా, నన్ను రక్షిస్తారా, నీ పరలోక రాజ్యం నాకు ఇస్తారా అంటే అందుకే వచ్చానంటాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్తాం. నీలాంటి ప్రేమ నన్ను నేను తెలుసా ప్రభువా అన్నారనుకోండి, నీకు మనసుంటే ఏమండి, నీకు దేవుణ్ణి అడిగేటువంటి ధైర్యం ఉంటే ఆయన చూపిస్తాడు. నా అరచేతుల మీదనే నేను చెక్కున్నాను, ఆయన అరచేతుల్లో ఉన్నావు, నువ్వు ఎక్కడో ఉన్నాను అనుకోకర్లా, ఎప్పుడో గుర్తొస్తావు అనుకోకర్లా, నిత్యము నా కన్నుల ఎదుట నా అరచేతుల్లో ఉన్నావు అంటాడు ఆయన. అలాంటి ప్రేమికుని యొక్క మాటలు వినడానికి, ఏమండి ఆయన కోసం బ్రతకడానికి మరి ఇష్టపడితే మన జీవితం పరలోక రాజ్యం. ఈ లోకంలో ఈ సంపదలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి ఏమండి? భారతదేశానికి భూకంపం అతి త్వరలో ఉందంట. ఏమండి, కట్టుకున్నవన్నీ ఏమైపోతాయి? కష్టమైపోతాయి. చాలా జాగ్రత్త. కాబట్టి ఏం చేయాలి మనం? ఒకవేళ మనం ఉన్న దగ్గర నెరవేర్చి భూమిలోకి దిగిపోయామనుకోండి, ఏమండి సంతోషంగా వెళ్ళిపోవాలి. ఎవరైనా చంపేస్తానంటే, నిన్నగాక మొన్న నాకు కలవటి వచ్చింది, అలా బయట పడుకున్నా అక్కడ ఆ షెడ్లో. జస్ట్ ఇక్కడికి అందరూ చూడడానికి వచ్చారు. ఏంటది అంటే చంపేయడానికి. ఇక్కడ చర్చ్ ఉందంటే ఆటోమేటిక్గా నాకు చిన్నప్పుడు కూడా ఒక అలాంటిది కూడా వచ్చిందండి. మళ్ళీ మాటికి వస్తూనే ఉంటాయి. ఇక్కడ మొత్తం వెతుకుతున్నారు. ఒక్క సిలువన్న కనపడితే కనుక దాన్ని చంపేద్దాం అనుకుంటే అది క్యాలెండర్ ఏదో ఉందంటే దాంట్లో చిన్నగా కనపడింది. వెంటనే షూట్ చేయడానికి అలా తీసి అడిగాను. నేను అన్నాను, ఒక్క నిమిషం అని 2 చేతులు పైకెత్తి, ప్రభువా నాలో ఏమైనా పాపాలుంటే క్షమించి నన్ను అంగీకరించండి, నా ఆత్మను మీ చేతిలో పెడుతున్నాను, ఓకే అన్న. టక్మని పేల్చాడు, చనిపోయా. ఏమండి, అది కూడా చూసా నేను. ఏమండి, అలా వెళ్ళిపోవాలని ఎంతో ఆశ అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ బంధకాలు ఎందుకండి? కొంచెం ఏమన్నా మరి కట్టవలసిన ఏమైనా ఉంటే సరుకు అన్ని క్లియర్ చేసేసి అక్కడ పెట్టేసేసి ఉంచుదాం రెడీగా అనిపించింది మనసు. ఎప్పుడు వెళ్ళిపోదామా అని కోరిక. ఎందుకండి ప్రయాసలు మనకి? అంటే ప్రయాసాన్ని కాదు, బ్రతికితే గనక దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం చెప్పాలి. లేదు అలా వెళ్ళిపోవడం ఎంతో ఇష్టంగా అనిపించింది. కాబట్టి హతసాక్షుల లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఆ లిస్టులో నేను తప్పకుండా ఉండాలి. మా అమ్మ ప్రార్థన చేసేది ఎప్పుడు కూడా నా బిడ్డలు హతసాక్షులుగా ఉండాలని. ఆ మైండ్ నాకు కరెక్ట్, అది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి హతసాక్షుల లిస్టులో నా పేరు ఉండకపోతే కుదరదు ప్రభువా. ఏమండి, ఎంత బాగుంటుందండి అక్కడ. అంటే ఈ లోకంలో మనం ఎన్నతగిన వారం, పనికిరానటువంటి వాళ్ళం, ఎవరికి కూడా ఇష్టం ఉండదు, ఎవరికి కూడా ఎన్నిక చేయరు. కానీ హతసాక్షులు అంటే ఏంటి? హయ్యెస్ట్ అనమాట అండి. పరలోకంలో పెళ్లి కాని వాళ్ళు దేవునితో తిరుగుతారు చూసారా, అది ఫస్ట్ జ్యేష్ఠుల సంఘం అంటారు దాన్ని. దాని తర్వాత స్టెప్ హతసాక్షులు. ఏమండి, 2 ఆప్షన్స్ వచ్చినాయి అనుకోండి ఉద్యోగానికి. మనకి 2 సబ్జెక్టులు ఇష్టమైతే 2 రాసి పడేస్తే ఏమవుతాం? ఏదో ఒకటి వచ్చేది అంతే. అవునా? నాకు హతసాక్షులది అంటే చాలా బాగా నచ్చింది. కాబట్టి నిజంగా దేవుని కోసం నిలబడి దేవుని కోసం ఉందాం. ఈ లోకంలో ఏమీ లేదు, పరలోక రాజ్యంలో గొప్ప స్థానం కావాలని కోరుకుందాం. దేవుడు తప్పకుండా ఇవ్వడానికి, మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఈ యొక్క పండుగ ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ పండుగ ఏదో వెళ్ళామా వచ్చామా అయిపోయిందిలే అండి, వెళ్ళి వచ్చేస్తాం, ఒక సమస్య తీరిపోయింది, గొడవ వదిలిపోయింది, ఇది కాదు. ఏమి నేర్చుకున్నావు పండుగ ద్వారా? ఎంత ఎదిగావు నీ జీవితంలో అనేటువంటిది ఒక్కసారి చూసుకుందాం. ప్రార్థనా జీవితం ఎంత మారింది మన జీవితంలో?
మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుందాం. ఈ పండుగ నుండైనా నేను మరి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఇవ్వాలి. దేవుడు మరి దేవుణ్ణి నా హృదయంలో ఆయనకి మాత్రమే స్థానం ఇస్తా, ఆయన్ని మాత్రమే ప్రేమిస్తా, అనుక్షణం ఆయనతోనే మాట్లాడుకుంటా. వ్యర్థ మరి సమయాన్ని వ్యర్థం చేసుకునేటువంటి అజ్ఞానం నాలోంచి తీసివేయండి ఆయన అని ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మరి సంతోషమేనండి పండుగలో, ఏమండి? మన కొంచెం సంతోషం మనకి. వాళ్ళైతే ఇంకో 7 రోజులు చేసుకున్నారంట. అలాంటి 7 రోజులు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటే దేవుడు అలాంటి చోటకు మమ్మల్ని తీసుకెళ్ళను గాక, మీ ఇష్టమైతే మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు సెలవిచ్చారు నా సన్నిధిలో ఆయన ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమన్నారు. విశ్రాంతి దినాలు, పండుగలు, నియామక కాలాలు మాకు ఇచ్చారు. పర్ణశాల పస్కా పండుగ మొదటి నెల 14 దినం సాయంకాలం నుండి 21వ దినం సాయంకాలం వరకు నీ సన్నిధిలో గడపాలని మీరు సెలవిచ్చారు. నీ మాట విని ఎవరెవరైతే తమ మనసులు నిలుపుకున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని వారిని లిఖించారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో ఉన్నాం. నీ ప్రియకుమారుడు చేసిన త్యాగాన్ని, యాగాన్ని, బలియాగాన్ని, మీరు చూపించిన ప్రేమకు నమస్కరిస్తున్నాం. మీలాంటి ప్రేమికులు లేకపోతే, మీలా దయ చూపించేవాళ్ళు లేకపోతే ఎప్పుడో నరకానికి పాత్రులుగా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఉగ్రతాపాత్రలమైన మాయడల మీరు దీర్ఘశాంతం వహించి ఇంతవరకు సమయం ఇచ్చి మీ కుమారుని కోసం వినడానికి ఆయన మీ కృప దయచేశారు. ఇంకెన్నడూ కూడా నిర్లక్ష్య వైఖరి మా జీవితంలో ఉండకూడదని ప్రార్థిస్తున్నాం. నీకోసం నిలబడడానికి బాప్తిసాలు తీసుకొని మీ శరీరంలో రక్తంలో పాలిపాగస్తులయ్యి మా జీవితాన్ని దిద్దుకొని ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మతో ఆయన మరి ఎటుబడితే అటు కొట్టుకుపోయేలా కాకుండా ఆయన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి భాగ్యం మాకు దయచేయమని, సమయం వచ్చినప్పుడు మీకోసం నిలబడి మీ రాజ్యం చేరుకునే భాగ్యం మాకు దయచేస్తారని నమ్ముచు అనేకులకు సువార్తను అందించేవారిగా ఆయన మరి అగ్నిలోంచి లాగినట్టు అనేకులను లాగగలిగిన కృప మాకు బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఎవరెవరైతే ఈ పండుగలో పాల్గొన్నారో, ఎవరెవరైతే వచ్చారో, ఎవరెవరైతే కష్టపడ్డారో, ఎవరెవరైతే పనులు చేశారో, సహకరించారో వారందరి పేర్లు జీవగ్రంథం ముందు వ్రాయండి ప్రభా. మీకు స్తోత్రాలు. వారు తప్పిపోకూడదని మీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాను తండ్రి. వారు ఎంతో కష్టపడి నన్ను నీ పనులు చేశారు. ఇంకా నన్ను నీ కోసమే జీవించగలిగినట్లు మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ, ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులు మీ పరలోక రాజ్యంలో ఆ విందును రుచి చూడగలిగిన ధన్యత దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, వారి సమస్యలన్నీ తొలగించండి, ఇరుకులు ఇబ్బందులు తొలగించండి, వారి కుటుంబాల్లో క్షేమం కలుగునుగాక, వారి జీవితాల్లో విజయం వచ్చునుగాక, విజయవీరుడిగా తిరుగులేసినటువంటి నాయన మీ విజయమే మా విజయంగా మారునుగాక, అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని మాకు దయచేస్తారని నమ్ముచు, శరీరాన్ని, సాతాన్ని, లోకాన్ని జయించడానికి మీరే మాకు మీ కృప అనుగ్రహిస్తారని నమ్ముచు నాన్న, అలాగే నాన్న మరి వంటలు చేసిన నీ బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించమని, మరి తినే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, క్షేమంగా గృహాలు చేరునుగాక, వారికి ఉన్న సమస్తం చుట్టూ మీ అగ్ని కంచె ఉంచి ఆయన వారి రాకపోకలో తోడుగా ఉంటున్న వాగ్దానాలు నెరవేర్చమని, లోపలికి వెళ్ళినప్పుడు దీవెన, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవెన, గర్భఫలాలు, భూఫలాలు, పశువుల మందలు, దుక్కిటేదులన్నీ దీవిస్తానన్న వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తూ, అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులు అంటారన్న వాగ్దానాలు బిడ్డల పట్ల, మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ, మా దేవునికి మరి ఒకసారి నమస్కరిస్తూ యేసు ప్రభువారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నాతో చెప్పండి అమ్మా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రవేశిన సంపూర్ణ విజయం, అపవాదికి అనంతనాశనం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషం ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ, సర్వలోకానికి ఆయన పండుగ ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే.